అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయ, అలాగే శనగపప్పు, అలాగే కొబ్బరికాయ, పచ్చి కొబ్బరికాయ, వీటితోటి మనం కర్రీ అయితే రెడీ చేసుకుందాం. సో ఈ రెసిపీ చాలా ఈజీ రెసిపీ అండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో ఇది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది పర్ఫెక్ట్గా మనకి పుల్కాస్కి, చపాతీస్కి అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా రైస్లాకైతే ఇంకా చెప్పకూడదు. సో దీనికోసం నేను ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. మీ దగ్గర బిర్యానీ దినుసులు ఏమైనా ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఆనియన్లు, తర్వాత పచ్చిమిర్చి, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు, ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు కూడా యాడ్ చేసుకున్నాక బాగా వేయించుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేశాక మనం వేయించుకుంటే కొంచెం మనం ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి అన్నమాట. సో ఇవి అలా మగ్గుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని మనం రౌండ్గా కట్ చేసుకోవాలండి. సో రౌండ్ కట్ చేసుకుంటే కూర అనేది మీకు తినడానికి బాగుంటుంది అనమాట. సో దొండకాయ ముక్కల్ని వేసుకున్నాక బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందామండి. ఎందుకంటే అవి దొండకాయలు తొందరగా ఉడకవు. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి, దగ్గరే ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము అనమాట. తురుము కావాలంటే తురుము వేసుకోవచ్చు, లేదంటే నాలాగా ముక్కలైనా వేసుకోవచ్చు. ముక్కలు వేసుకోండి, మీకు తినడానికి కూడా బాగుంటుంది. తురుము అయితే మరి పేస్ట్ అనమాట, పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఈ పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాక ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. సో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్న పప్పునైతే అయితే యాడ్ చేసుకుందామండి. పప్పుని యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. సో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం టొమాటోస్ని కూడా యాడ్ చేసుకుందామండి. అవి బాయిల్ చేసుకున్నాం కదా ఆ పప్పుని. సో పప్పుని బాయిల్ చేసుకున్న తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని సో ఇవి బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నామండి. సో కారం అంతా యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు మనం ఇందులో బాగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం మూత అయితే పెట్టుకుందామండి. వాటర్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. సో వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక మునిగేంత వరకు మనం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. కొంతమంది చింతపండు జ్యూస్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి. ఎందుకంటే మనకి కొబ్బరి ఉడకాలి, అలాగే దొండకాయ ముక్కలు కూడా ఉడకాలి. కాబట్టి హై ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఇంకొక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే టైం ఎక్కువ పడుతుందండి, ఉడకడానికే టైం ఎక్కువ పడుతుంది. సో లాస్ట్లో మనం కొత్తిమీరతో అయినా కరివేపాకుతో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, అంత ఈ కన్సిస్టెన్సీలో వస్తే బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.